రెగ్యులర్‌గా ఇప్పుడు నడుస్తా ఉంటే గనక మాత్రం ఎంతోమంది పేషెంట్స్ చూస్తా ఉన్నాము. నడుస్తా ఉంటే మోకాళ్ళు బెనకడము లేదా ట్విస్టింగ్ ఇంజ్యూరీ అంటాం. ఒకవేళ వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతుంటే గనక మాత్రం వాళ్ళకి మోకాళ్ళు ట్విస్ట్ అవ్వడము, లేదా బైక్ యాక్సిడెంట్ వల్ల కూడా ట్విస్ట్ అవ్వడము, మెట్లు దిగుతా ఉంటే ట్విస్ట్ అవ్వడము, ఇలా ఏదైనా కారణం వల్ల కానివ్వండి మోకాళ్ళు ట్విస్ట్ అయితే గనక మాత్రం పేషెంట్‌కి వెంటనే నొప్పి రావడము, వాపు రావడము, కొద్ది దూరం కూడా నడవలేకపోవడము, కొన్నిసార్లు మోకాళ్ళు లూజ్‌గా అనిపించడము, పట్టు లేకుండా ఉండడము, ఇవన్నీ మనం సింప్టమ్స్ అన్నమాట. సో దీనికి వెంటనే డాక్టర్‌ని సంప్రదిస్తే మాత్రం ఎమర్జెన్సీలో వాళ్ళకి మోకాళ్ళకి ఎక్స్‌రే తీయడం జరుగుతుంది. ఎక్స్‌రే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పేషెంట్స్‌లో నార్మల్‌గా ఉంటుంది. ఒకవేళ ఫ్రాక్చర్ ఉంటే గనక దానికి తగ్గట్టు చికిత్స తీసుకోవాలి. అలా కాకుండా ఎక్స్‌రే నార్మల్ ఉంటే మాత్రం ఓన్లీ కేవలం వాపు ఉంటే మాత్రం వాపు మోతాదుకి మించి ఉంటే అది యాస్పిరేట్ చేయడం జరుగుతుంది. కొద్దిగా పెయిన్ అనేది తగ్గుతుంది. సో అది తీసిన తర్వాత ఒక క్రేప్ బ్యాండేజ్ అనేది లేదా నీ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాపు తగ్గడానికి కనీసం 5 రోజుల నుంచి 7 రోజులు సమయం పడుతుంది. సో 7 రోజులకి ఈ పెయిన్ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, దాంతోపాటు వాపు తగ్గడానికి మందులు, చీమ్ పట్టకుండా కూడా యాంటీబయాటిక్స్ ఈ మందులు ఇవ్వడం జరుగుతుంది. ఐస్ ప్యాక్ పెట్టుకోమనడం జరుగుతుంది. సో దాని తర్వాత వారం రోజులకి పేషెంట్ని మళ్ళీ మన దగ్గరికి రమ్మడం జరుగుతుంది. సో వాపు తగ్గిన తర్వాత నొప్పి తగ్గిపోతే ఓకే, కానీ నొప్పి తగ్గకపోతే మాత్రం ఎంఆర్ఐ స్కాన్ను పేషెంట్స్ని తీయాలి అని మనం అడ్వైస్ చేస్తాము. ఎంఆర్ఐ ఎందుకంటే మోకాళ్ళలో ఏసీఎల్, పీసీఎల్, యాంటీ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ అనే 2 లిగమెంట్స్ ఉంటాయి, 2 మెనిస్కై ఉంటాయి. సో అది ఏసీఎల్తో పాటు యూజువల్గా మీడియల్ మెనిస్కస్ అనే మెనిస్కస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. దాంతోపాటు పక్కన లాటరల్ మెనిస్కస్ అని కూడా ఉంటాయి. అదే మోకాలు బయట పక్కన మీడియల్ కొలాటరల్ లిగమెంట్, లాటరల్ కొలాటరల్ లిగమెంట్ అనే 2 లిగమెంట్లు కూడా ఉంటాయి. సో ఈ ఏ లిగమెంట్స్ తెగినాయి, ఏ వాషర్ లేదా మెనిస్కస్ తెగినాయి అనేది మనకి ఎంఆర్ఐ ద్వారా క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. సో ఎంఆర్ఐ చూసిన తర్వాత ఒకవేళ లిగమెంట్ అనేది పార్షల్గా కొద్ది శాతమే గ్రేడ్ 1 టేర్ అయితే మాత్రం రెస్ట్ తీసుకోవడం, దాని తర్వాత కొంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే గొంతు కూర్చోకపోవడం, కాళ్ళు మడతకేసుకొని కూర్చోకపోవడం, మెట్లు ఎక్కడం దిగడం చేయకపోవడం, ఇదంతా కూడా నీ సపోర్ట్ వాడడము ఒక 6 వారాలు తీసుకుంటే మాత్రం లిగమెంట్ అనేది ఈజీగా కొద్దిగా తొందరగా హీల్ అవుతుంది. అదే వాషర్ అయితే కూడా మెనిస్కస్ కూడా పార్షల్ టేర్ అయితే కూడా 6 వారాలు ఈ ప్రికాషన్స్ తీసుకొని సర్జరీ లేకుండా మనం చూడవచ్చు. ఒకవేళ కంప్లీట్ టేర్ అయితే మాత్రం, అదే మెనిస్కస్ కంప్లీట్ టేర్ అయితే ఆర్థ్రోస్కోపీ లేదా కీహోల్ సర్జరీ ద్వారా ఆ మెనిస్కస్ అనేది రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ కాంప్లెక్స్ టేర్ అయితే రిపేర్తో పాటు కొన్నిసార్లు పార్షల్ మెనిస్కెక్టమీ అంటే ఆ వాషర్ ఎక్కడైతే తెగిందో దాని ఫంక్షన్ ఏదైతే చేయాలో దాన్ని ట్రిమ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కంప్లీట్ ఏసీఎల్ లిగమెంట్ అంటే యాంటీ క్రూషియేట్ లిగమెంట్ టేర్ అయితే మాత్రం ఆ లిగమెంట్ స్థానాన కొత్త లిగమెంట్ వేయాల్సి ఉంటుంది. దాన్ని మనం లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది మనం అంటాము. సో మోకాళ్ళు వెనక భాగంలో హ్యామ్స్ట్రింగ్స్ అది వెనకాల నుంచి సైడ్కి లోపల పక్కన వచ్చి వస్తాయి. సో ఆ హ్యామ్స్ట్రింగ్స్ అనే కండరాలు మనం తీసుకొని ఈ తెగిన లిగమెంట్ ప్లేస్లో ఈ లిగమెంట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ తర్వాత ఒక 6 నెలల నుంచి 9 నెలల్లో పేషెంట్స్ మళ్ళీ స్పోర్ట్స్ అనేది ఆడవచ్చు. సర్జరీ తర్వాత నెక్స్ట్ డేనే నడిపించడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఒకవేళ వారి లిగమెంట్ వద్దు అనుకుంటే బోన్ బ్యాంక్స్లో ఈ లిగమెంట్స్ అనేది స్టోర్ చేయడం జరుగుతుంది కెడావర్స్ నుంచి. ఆ లిగమెంట్స్ కూడా వాడవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఇంకా పార్షల్ టేర్స్లో అయితే కనుక మాత్రం పిఆర్పి అనే చికిత్స అంటే పేషెంట్ బ్లడ్ నుంచి ప్లేట్లెట్ అనే కణాలు సెపరేట్ చేసి మోకాల్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇంజెక్ట్ చేయడం ద్వారా ఎక్కడైతే పార్షల్ టేర్ ఉందో అది హీల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఏదైతే ఎంఆర్ఐ రిపోర్ట్ వెంటనే అశ్రద్ధ చేయకుండా చేసి తగు చికిత్స విధానం తీసుకుంటే మాత్రం ఈ మోకాళ్ళు అనేది ఎక్కువగా డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు.